ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందిరా? నాయకులు బతికున్నారా, చచ్చిపోయారా? పోలీస్ వ్యవస్థ ఉందా లేదా? 60 కేసులు అయ్యాయిరా, 60 కేసులు, కోట్ల రూపాయలు. మీరు మంగ్లీకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? మంగ్లీ నీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే శివగాన్ని తీసుకొని రా, మధుగాన్ని తీసుకొని రా, బాలాజీ గారిని తీసుకొని రా. అదే విధంగా ఎవడెవడైతే ఉన్నాడో వాళ్ళందరూ రండి. ఇగో లంబాడి బిడ్డ 6వ శవం, 9వ శవం ఇప్పటికే. హార్డ్ న్యూస్ ఇలానే చేసుకోండి. 9వ శవం. వీళ్ళ భూములు అమ్మి, వీళ్ళ పుస్తలు తాడమ్మి, వీళ్ళ చుట్టాల ఇంట్లోకి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి మీరందరూ కొడకల్లారా ఫార్చునర్ కార్లు, డిఫెండర్ కార్ల. మంగ్లీ ఈ చావుకు సమాధానం చెప్పు. మధుగా ఈ చావుకు సమాధానం చెప్పు. అరే చెత్త నా కొడకల్లారా, మంగ్లీకి సమాధానం చెప్పేటోళ్ళారా, మంగ్లీకి సపోర్ట్ ఇచ్చేటోళ్ళారా, ఇన్ని రోజులు మాట్లాడిన గారా. అరే చెత్త, అరే చెత్త నా కొడకల్లారా, మీ గురించి నేను చెప్పను. మీరు గాని ఇప్పుడు గాని దొరికితే మిమ్మల్ని ఏ విధంగా చేస్తారో తెలుసా? అరే ఎవడెవడో మాట్లాడిందో మీకేమాత్రం దమ్ము ధైర్యం ఉంటే ఇగో ఈ డెడ్ బాడీల దగ్గరకు వచ్చి మాట్లాడండి రా. అరే మీరు విద్యార్థులు కాకుండా కొంతమంది పెట్టిన గారా, మీరు కడుపుకు అన్నం తింటే మీరు తినేది అన్నమే అయితే తల్లి పాలు తాగిన నా కొడుకులు ఎవడెవడైనా రండిరా, వీళ్ళకు న్యాయం చేయండి రా. ఏందిరా ఈ అన్యాయము? ఎక్కడ పోతుందిరా సమాజము? ఎమ్మెల్యేలు ఉన్నారా లేరా? ఎంపీలు ఉన్నారా లేరా? రాజ్యాంగం ఉన్నదా లేదా? వ్యవస్థలు మొత్తం చచ్చిపోయినాయా? మంగ్లీ పైన చిన్న పాట పాడినందుకు వాడిని ఎవన్నో 3 గంటలలో తీసుకొచ్చిండ్రా. శవాలు లేస్తున్నాయిరా. నా తమ్ముడు చెప్పినట్టు ఇప్పుడు ఏదైతే ఉందో నిన్నటి దాకా 4 అనుకున్నాం, ఇప్పుడు 9 అయింది. ఇంకో 6 నెలల అవి 100 దాటుతాయిరా. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే, మీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే రండి, నిలబడండి. ఎవడెవడైతే జాతి పెద్దలు అనుకొని నాకు ఎవడెవడైతే కాల్ చేసిండ్రో ఈ శవాలను చూసి మాట్లాడండి రా. మానవత్వం లేదారా మీకు? ప్రతి ఒకడు అమెరికా నుంచి కాల్ చేస్తాడు. అరే నిన్నరా అమెరికా నుంచి నువ్వు కాల్ చేసినోడా? నువ్వేమంటావు? మంగ్లీ చేసిందా అదన్నా? అరే మంగ్లీకి మధుకు సంబంధమే లేదన్నదిరా. మంగ్లీ మాట్లాడిన మాటలతోనే నేను బయటకు వచ్చిన, వాళ్ళ ఇంటి దగ్గర చూపించిన. ఆ ఇల్లు కూడా ఓపెన్ కాంది. మిర్యాలగూడ నుంచి మధుగానికి ఇంటికి ఏం సంబంధం రా? మూటలు మూసుకొచ్చినని పెట్టిన మినిస్టర్ కాల్ రికార్డింగ్ బయట పెట్టిన వాని మనవడిది. ఇంకా చెన్నైలో 9 మంది పోలీసులకు జస్ట్ ఒక ఐ విట్నెస్, ఆ ఐ విట్నెస్ రమేష్ కూడా ప్రవేశపెట్టిన. మీకేమాత్రం మనుషులు లేవారా? మీరు మనుషులకు పుట్టినోళ్ళు కాదారా? మీరు తల్లిపాలు తాగినోళ్ళు కాదారా? మీరెవరెవరైతే ఉన్నారో రండి, ఈ శవాలకు బాధ్యత చెప్పండి. మీరు సిగ్గులేని నా కొడకల్లారా, బుద్ధి ఉండాలి మీకు. కడుపు మంటతోని ఇన్ని రోజులు నేను మాట్లాడట్లేదు. నిజాన్ని భుజాలపైకి వేసుకొని నా తమ్ముళ్ళతోని వస్తే మా పైన నిందారోపణ. మీకు ఆడెవడైతే మంగ్లీకి సపోర్ట్ ఇచ్చినోడు మీకు దొరికితే మీరు ఏం చేస్తారు? సిద్ధమా? నేనేమంటున్నాంటే గౌరవనీయులైన రేవంత్ రెడ్డి అన్న, మీరంటే నమ్మకం ఉంది, పేద ప్రజల పక్షాన నిలబడతాం అనుకుంటున్నారు. ఇవాళ బంజారా బిడ్డలు మీ అందరికీ ఓట్లేసి మీకు రాజ్యాన్ని తెప్పించిండు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అనుకుంటా, జానారెడ్డి కనీసం స్పందించలేదు. శవాలు లేస్తున్నాయి కాబట్టి పోలీస్ వ్యవస్థ మీ చేతిలోనే ఉంది. మంగ్లీ ఎక్కడెక్కడ తిరిగిందో, మధుగాడు ఎక్కడెక్కడ తిరిగిండో, శివగాడు ఎక్కడెక్కడ తిరిగిండో, బాలాజీ గాడు ఎక్కడెక్కడ తిరిగిండో
చాలా క్లియర్ గా ఆ కాల్ డాటా మొత్తం మీ దగ్గర ఉంది, బయటికి తీయండి. 100 కోట్లు వాళ్ళ చుట్టాల దగ్గర నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఈ శవాలుగా ఇట్లా లేస్తున్నాయి. నేనేం చెప్పలేను. ఎవడెవడైతే మాట్లాడిండో ఇప్పుడు మాట్లాడండి. పోలీస్ వ్యవస్థలో ఉన్న పెద్ద మనుషులారా, మంత్రులారా, ముఖ్యమంత్రులారా, దీనిపైన మీరు మాట్లాడకపోతే ఓట్లాడడానికి వస్తే మీరు ఏం చేస్తారు? చెప్పుతోటి కొడతాం. మా గిరిజన నాయకులు చెప్పుతోటి కొడతారు. ఓట్లాడితే మాకు న్యాయం చేయండి. ఇగోరా ఒక్క నిమిషం. అరే చూడండి రా, వన్ బాబుని చూడండి రా. రే మంత్రికి సపోర్ట్ ఇచ్చే చెత్త నా కొడకల్లారా, చూడండి శవాలు వేస్తున్నాయిరా. అరే కొడకల్లారా, మీరు డబ్బులు తీసుకొని బాధితుల పక్షాన్ని నిలబడితే మా పైన అవాకులు చవాకులు మాట్లాడతారా? చెప్తారా? ఈ కేసులు అయిపోయి ఎవరెవరైతే మాట్లాడుతున్నారో మీ అందరి భర్తం ఎవరిని వదిలేదు లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తి దండం పెడుతున్నా, బాధితుల పక్షాన్ని నిలబడండి. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయో తీసుకురండి. పేద బిడ్డల పక్షాన మీరు ఉండాలనుకుంటూ దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నా.